హలో ఎవ్రీవన్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. సో ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్ 100th ఇయర్ అనమాట. సో 100వ సంవత్సరము ఏఎన్ఆర్ గారికి. సో ముఖ్యంగా నాగార్జున గారు సో వాళ్ళ నాన్నగారి సాంగ్స్తో వస్తారనమాట. సాంగ్స్ అయిన తర్వాత ఇంకా ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్ సో సెంచరీ అన్నట్టు చెప్తారనమాట. అటు తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో చూసే ముందు సో ఆడియన్స్తో ఒకరితో మాట్లాడతారు. సో మాట్లాడినప్పుడు సో ఆడియన్స్ ఒకరు యష్మి ఫ్యాన్గా ఉంటారనమాట. ఆ ఫ్యాన్ వచ్చి యష్మి గురించి కొంచెం పొగిడి తన ఒపీనియన్ తను చెప్తారు. అటు తర్వాత హౌస్లో ఫ్రైడే ఏం జరిగిందో చూస్తారు. ఆ ఫ్రైడే ఎపిసోడ్ చూసేటప్పుడు సో మీరు అబ్జర్వ్ చేశారు అంటే లైక్ ఫస్ట్ అభయ్ నవీన్ అండ్ నిఖిల్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరి గురించి మాట్లాడతారు. అభయ్ నవీన్ నిఖిల్ ఉన్నప్పుడు కానీ, పృథ్వీ నిఖిల్ ఉన్నప్పుడు కానీ సో మన సోనియా గురించే మాట్లాడతారు. సోనియా ఒపీనియన్స్ గురించే మాట్లాడతారు. ఇంకా పృథ్వీ గురించి మాట్లాడుతూ లైక్ అతను అగ్రెసివ్గా ఉంటున్నాడు కదా, నువ్వెందుకు రెచ్చగొడుతున్నావు, వేరే క్లైన్లో ఉన్నప్పుడు మాత్రం అట్లా అగ్రెసివ్గా ఉన్నాడు, అట్లా ఇట్లా అన్నావు, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టు సంథింగ్. ఇంకా పృథ్వీ గురించి, సోనియా గురించి నిఖిల్ అండ్ అభయ్ నవీన్ మాట్లాడతారు. అండ్ అటు తర్వాత మళ్ళీ వచ్చి ఇంకా అభయ్ నవీన్ అండ్ ఆదిత్య గారు మాట్లాడతారు. ఆదిత్య గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఆదిత్య గారు ఏమంటారంటే సో ప్రపంచమే అంతా పృథ్వీని వచ్చి సో వాళ్ళ టీం వాళ్ళు ఒక వెపన్గా యూజ్ చేస్తున్నారు, అట్లీస్ట్ అతనికి కంటెండర్ అయ్యే అవకాశం కూడా ఇవ్వలేదు అన్నట్టు చెప్తారు. అదైతే నాకు కరెక్టే అనిపించింది. అండ్ నిఖిల్ వచ్చి సోనియాకి ఆ రెడ్ ఎక్ని ఇవ్వడం అయితే అస్సలు నాకు నచ్చలేదన్నమాట. సో ఇదే జరిగింది. ఫైనలీ ఇక్కడ వచ్చి అభయ్ నవీన్ ఫైనల్గా సో నాగార్జున గారికి క్లూ ఇచ్చినట్టు ఇచ్చి నేను బిగ్ బాస్ని డైరెక్ట్గా తిట్టినాను కదా అనేసి నిఖిల్తోనే చెప్తాడు. అది కూడా నాగార్జున గారు చూస్తారు. అటు తర్వాత సో పల్పీ ఆరెంజ్ ఛాలెంజ్ పెడతారనమాట. ఎవరైతే ఎక్కువ జ్యూస్ని సో జార్లో పోస్తారో వాళ్ళు గెలిచినట్టు అన్నట్టు మినిట్ మెయిడ్ పల్పీ ఆరెంజ్ గేమ్ అనమాట. సో ఆ గేమ్లో వచ్చి సో సోనియా, విష్ణు, సీత అండ్ పృథ్వీ ఒక టీము, అండ్ నైనిక, యష్మి, మణికంఠ అండ్ మన ప్రేరణ వీళ్ళు ఒక టీం అనమాట. ఆబ్వియస్లీ సీత వాళ్ళ టీమే గెలిచింది. సో తర్వాత వాళ్ళకి పల్పీ ఆరెంజ్ ఇచ్చి పల్పీ ఆరెంజ్ అడ్వర్టైజ్మెంట్ సో చేస్తారనమాట. ఇంకా పల్పీ ఆరెంజ్ అడ్వర్టైజ్మెంట్ అయిన తర్వాత ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మన మణికంఠ ఉంటారు. ప్రతి టాస్క్ అయిన తర్వాత తను ఏమనుకున్నాడు ఏంటి అన్నది అన్ని నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత నాగార్జున గారు హౌస్లోకి ఎంటర్ అవుతారనమాట. హౌస్లోకి ఎంటర్ కాగానే అందరూ కూడా విష్ చేస్తారు. అందరూ విష్ చేసిన తర్వాత కూర్చోండి అని చెప్తారు. ఇంకా చాలా కోపంతో, అగ్ర రూపం కోపంతో ఉంటారు నాగార్జున గారు. ఎందుకనేసి మనం ప్రోమోలోనే చూసాము ఈరోజు. సో ప్రోమోలో చూసిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే అభయ్ నవీన్ ఆ బిగ్ బాస్ని ఎట్టబడితే అట్ట తిట్టారు. నేనైతే ఏ సీజన్లోనూ ఇలా చూడలేదు. మేబీ మీరు చూస్తుంటే కమెంట్ చేయండి. తను వచ్చి సో నువ్వు బయాస్డ్, నీ పెళ్ళం ఇది చేసినప్పుడు సంథింగ్ అది ఇది అంటాడనమాట. ఇంకా బిగ్ బాస్ని ఒకసారి అంటే సరే ఆ వీక్ మొత్తం అంటాడు. తను టాస్క్ ఆడకపోవడంతో మళ్ళీ బిగ్ బాస్ని తిట్టడం అయితే సో నాగార్జున గారికి అసలు నచ్చదు. కరెక్టే. సో ఎప్పుడైనా కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు కూడా సో ఎప్పుడైనా మనం ఒక చోట పని చేయడానికి వెళ్ళినప్పుడు సో ఆ కంపెనీలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కండిషన్స్కి మన నార్మ్స్కి ఓకే అయితేనే మనం జాయిన్ అవ్వాలి, లేదంటే జాయిన్ అవ్వకూడదు. విల్లింగ్ లేకపోతే జాయిన్ అవ్వకూడదు. సేమ్ ఇక్కడ కూడా సో బిగ్ బాస్ కంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. బిగ్ బాస్ ఇల్లు కాబట్టి, బిగ్ బాస్ కాబట్టి, ఆ ఇంటికి ఆయనే బాస్ కాబట్టి ఆయన పెట్టిన రూల్స్కి ఎవరైతే అగ్రీ చేస్తారో వాళ్ళే అగ్రిమెంట్లలో సైన్లు చేసి అన్నిటికీ కూడా ఒప్పుకొని వస్తారు. అలా వచ్చిన వాళ్ళు సో బిగ్ బాస్ పెట్టిన రూల్స్కి అగైన్స్ట్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో నచ్చకపోతే సైలెంట్గా ఉండడం, గేమ్ ఆడకపోతే సో ఇంకా జనాలే ఓటు వేయకుండా ఇంటికి పంపించేస్తారు. అలాంటిది వాంటెడ్లీ అన్నట్టు సో బిగ్ బాస్ని ఆ వీక్ మొత్తం అభయ్ నవీన్ తిట్టారు. ఇంకా నాగార్జున గారు ఇంకా రెడ్ కార్డ్ చూపిస్తారనమాట. నాగార్జున గారు రెడ్ కార్డ్ చూపించే ముందే అభయ్ నవీన్కి తెలిసిపోతుంది తను ఎంత పెద్ద తప్పు చేశాడు అనేసి. ఆ తప్పు చేసిన దాంతో ఇంకా అభయ్ నవీన్కి వీడియో వేసి చూపిస్తారు. అతను ఏమేం మాట్లాడాడు ఆ వీక్ అంతా, ఎట్లా మాట్లాడాడు అనేసి. సో అది చూపించడంతో అందరూ హౌస్ మేట్స్ అందరూ కూడా గిల్టీ ఫీల్ అయ్యి భయపడతారనమాట. ఏం జరుగుతుంది, ఏమి నాగార్జున గారు ఏమంటారు అన్నట్టు. ఇంకా అవన్నీ అయిపోయింది. సో రెడ్ కార్డ్ చూపించి గేట్లు ఓపెన్ చేయమంటారు బిగ్ బాస్ని. గేట్లు ఓపెన్ చేసిన తర్వాత గెట్ అవుట్ ఫ్రమ్ ది హౌస్ అన్నట్టు బిగ్ బాస్ని నువ్వు తిడతావా అన్నట్టు ఇంకా బయటికి పంపించేయడానికి ట్రై చేస్తారనమాట. అంతకన్నా ముందు ఇంకా ఫస్ట్ సోనియాని లేవమంటారు. సోనియా నీ డెసిషన్ సంచాలకురాలుగా నువ్వు కరెక్ట్గా తీసుకున్నావు అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం తప్పు తీసుకున్నానేమో అన్నట్టు ఉంటుంది. కానీ అక్కడ ఆ బెలూన్ టాస్క్లో సోనియా అది కరెక్ట్ అనేసి మేము ఆ రోజే అనుకున్నాము. ఎందుకంటే అక్కడ బెలూన్స్ ఇచ్చారు.
అండ్ అక్కడ రెక్టాంగిల్ షేప్లో సో ఒక రెక్టాంగిల్ టేప్ అతికిచ్చున్నారు. అంటే గేమ్ ఆ సర్కిల్లోనే ఆడాలి, ఆ స్పేస్లోనే ఆడాలి. కానీ అభయ్ నవీన్ అది స్ట్రాటజీ బోటజీ అన్నట్టు బయటకు వచ్చి బెలూన్స్ని కొట్టాడు. సో ఇంకా డెసిషన్ మేకింగ్ అనేది సంచాలక్ ఫైనల్ కాబట్టి సో సోనియా ఏదైతే చెప్పిందో ఆ వీడియోని వేసి చూపించారు. లోపలికి రాబాయ్ అన్న వీడియోని సో వేసి చూపించినప్పుడు ఇంకా అవును సార్ దీంట్లో నాదే తప్పు అని క్షమించండి, ఇక నాదే తప్పు అన్నట్టు అంటాడు. బట్ ఈ తప్పుని ఫస్ట్ ఒప్పుకోలేదు, లేదు నేను కరెక్టే అన్నట్టు చెప్పాడు. తర్వాత వీడియో చూపించి నాగార్జున గారు చెప్పిన తర్వాత రియలైజ్ నాదే తప్పు అంటాడు. ఆ తర్వాత తను బిగ్ బాస్లో ఏమేమి చేశాడో ఆ వీడియోస్ అన్నీ వేసి కూడా నాగార్జున గారు చూపించిన తర్వాత హౌస్ నుండి బయటికి వెళ్ళమంటే రిక్వెస్ట్ చేసుకుంటాడనమాట. రిక్వెస్ట్ చేసిన నాగార్జున గారు నేను ఇలాంటి విషయాల్ని టాలరేట్ చేయను, అండ్ ఒక వైరస్ హౌస్లో ఉంటే అది స్ప్రెడ్ అయిపోతుంది, సో కాబట్టి అవసరం లేదు అన్నట్టు చెప్పి తనని బయటికి పొమ్మని చెప్తారు. ఇంకా అభయ్ నవీన్ కొంచెం టెన్షన్ పడిపోతారు, హౌస్ మేట్స్ అందరూ కూడా టెన్షన్ పడిపోతారు. ఆఫ్ కోర్స్ అండి, సో ఒక ఇంట్లో మనం వింటున్నామంటే ఆ ఇంటి పెద్ద మాట వినాలి, అది తప్ప అయితే నోరు మూసుకొని ఉండాలి, లేదంటే బయటకు వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ అగ్రిమెంట్ ఇచ్చేటప్పుడే చెప్పేసి ఉంటారు ఈ బిగ్ బాస్ హౌస్లో ఇలా ఉంటుంది అలా ఉంటుంది కండిషన్స్, బిగ్ బాస్దే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉన్నప్పుడు అభయ్ నవీన్ అలా మాట్లాడడం తప్పు అనేసి నాకు అనిపించింది అనమాట. సో ఇంకా అట్లా జరిగింది. అలా అయిన తర్వాత ఇంకా హౌస్ మేట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారు, సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, సో సెకండ్ ఛాన్స్ అనేది ఉండాలి అన్నట్టు. అది కూడా నాగార్జున వాళ్ళు లేచి నిలబడి సార్ అన్నప్పుడు నాగార్జున గారు అభయ్ బయటకు వెళ్ళడం నా డెసిషన్ కాదు, మీరే చెప్పండి మీ ఒపీనియన్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉన్ని అనేసి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనేసి చెప్తారు. సో ఇక్కడ నాకు ఆదిత్య గారు ఒక పాయింట్ చెప్పారనమాట, సో క్రిమినల్కైనా కూడా ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వాలి సార్ మనము అన్నట్టు. నాకు అది బాగా మనసులో ఉన్నింది అనమాట ఆ పాయింట్, అది బాగా నచ్చింది. సో ఇంకా నాగార్జున గారు కూడా ఓకే మీ హౌస్ మేట్స్ చెప్తున్నారు కదా ఇంకా నుండి కరెక్ట్గా ఉండు అన్నట్టు ఛాన్స్ ఇస్తారు. బట్ ఛాన్స్ ఇచ్చినా ఆ ఛాన్స్ ఉండదులే, ఎందుకంటే తనే ఎలిమినేట్ అవుతాడు కాబట్టి. మేబీ ఎక్స్ టాస్క్లో కానీ అభయ్ నవీన్ బాగా ఆడుంటే అతనికి మేబీ ఛాన్స్ ఉండేది. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఛాన్స్ ఇచ్చారు కదా, ఆ ఛాన్స్ ఇచ్చినా కూడా తనకి ఛాన్స్ ఉండేది. బట్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది అభయ్ నవీన్ అనేసి మనకి క్లియర్గా తెలిసిపోయింది. ఇంకా అభయ్ నవీన్ నాగార్జున గారు పంపించకపోయినా కూడా మనం పంపిస్తున్నట్టు మన ఓటింగ్ ద్వారానే తెలిసిపోయింది అనమాట. తను బిగ్ బాస్ని తిట్టినారు, అట్లీస్ట్ టాస్క్ ఆడి తిట్టుంటే ఓకే అనుకోవచ్చు, అది కూడా ఆడలేదు కాబట్టి తను బయటకు వచ్చేస్తాడు ఖచ్చితంగా. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, అభయ్ నవీన్ బిగ్ బాస్ని తిట్టేటప్పుడు ప్రేరణ కూడా ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడుతుంది అనమాట. అండ్ మాట్లాడుతుంది అంటే లైక్ నవ్వుతుంది, ఇంకా నవ్వితేనే ఇంకా ఎంకరేజ్ చేసినట్టు తెలిసిపోయింది కాబట్టి. సో ప్రేరణ కూడా అక్కడ చాలా టెన్షన్గా భయపడుతూ తనని ఏమంటారు నాగార్జున గారు అన్నట్టు ఉంటుందన్నమాట. ఆమెతో పాటు ఇంకా యష్మి కూడా అలానే ఎంకరేజ్ చేసినట్టు అనేసి అనింది. ఇంకా నాగార్జున గారు అడిగినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఇంకా వాళ్ళే యాక్సెప్ట్ చేసి సారీ చెప్తారనమాట. అలా అయిపోతుంది. ఇంకా అభయ్ నవీన్కి సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తారు. అటు తర్వాత హౌస్లో ఎవరెవరు గేమ్ బాగా ఆడారు అన్న పాయింట్ని ఉద్దేశించి నాగార్జున గారు గర్ల్స్ అందరినీ కూడా 6 మెంబర్స్ గర్ల్స్ ఉంటారు, ఆ 6 మెంబర్స్ గర్ల్స్ అందరినీ కూడా లేచి నిలబడిమని చెప్తారనమాట. సో నిలబడిమని చెప్పినప్పుడు ఇంకా సో మీరు టాస్క్ బాగా ఆడాను అనేసి అనుకుంటున్నారా అనేసి నాగార్జున గారు అడిగినప్పుడు ఎస్ సార్ మేము సాక్రిఫైస్ చేయకుండా మా వంతు అయితే మేము ఆడాము అనేసి గర్ల్స్ అందరూ కూడా చెప్తారు. చెప్పిన తర్వాత నాగార్జున గారు మీరు కుమ్మేసారి పోండి అన్నట్టు చెప్పారనమాట. ఆఫ్ కోర్స్ అండి, సో ఈ వీక్ ఈ సీజన్లో ఎగ్ టాస్క్ అయితే సూపర్గా ఆడిన వాళ్ళైతే యష్మి అండ్ ప్రేరణ, వీళ్ళతో పాటు సోనియా కన్నా సీత, విష్ణు, తర్వాత నైనిక, సోనియా, సో వీళ్ళనమాట. బట్ యష్మి ప్రేరణ వాళ్ళైతే సో వాళ్ళు గెలుస్తారా గెలవరా అనేసి పక్కన పెట్టేస్తే వాళ్ళ చీఫే పక్కన కూర్చొని అరట్లు కొడుతున్నాడు. సో వాళ్ళు వెళ్ళి ఆడతానే వద్దులేండి చూసుకుందాం వదిలేండి అన్నట్టు మాట్లాడినా కూడా ప్రేరణ యష్మి మాత్రం వదలకుండా ఆడారు. వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే ఈ విషయంలో మాత్రము. అండ్ సీతా, విష్ణు కూడా సూపర్గా ఆడారు, వాళ్ళని కూడా పక్కా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇంకా ఆ గేమ్ అయిన తర్వాత మళ్ళీ టాస్క్కి వస్తారనమాట. బిగ్ బాస్ వచ్చి అడుగుతారనమాట లైక్ నాగార్జున గారు, సో ఎగ్ టాస్క్లో గెలిచింది ఎవరు, రెడ్ ఎగ్ గెలిచింది ఎవరని అడిగినప్పుడు మేమే అన్నప్పుడు ఓకే నిఖిల్ రెడ్ ఎగ్ ఎవరికి ఇచ్చావు అన్నప్పుడు సోనియాకి. సరే ఫస్ట్ అది అడగడం కన్నా ముందు కూడా నాగార్జున గారు అంటారనమాట, సో నీ ఉద్దేశ ప్రకారం ఈ టాస్క్లో ఎవరు బాగా ఆడారు, అందరూ బాగా ఆడారు, నీ టీంలో ఎవరు బాగా ఆడారు ఇంకొకసారి ఆలోచించి చెప్పు అన్నట్టు అడిగితే సార్ అందరూ బాగా ఆడారు, సీత బాగా ఆడింది అనేసి అంటాడు ఫైనల్. మరి సీత బాగా ఆడినప్పుడు సీతకి రెడ్ ఎగ్ పోవాలి కానీ సోనియాకి ఎందుకు వెళ్ళింది అన్న పాయింట్లో అడుగుతారనమాట. ఇంకా నిఖిల్ కూడా ఏం ఆన్సర్ ఇస్తాడు, నార్మల్గానే ఇస్తాడు, ఏమి ఇవ్వడు, ఎంత ఏది ఉన్నా కూడా సోనియాకే పోతుంది. సో అది అయింది అక్కడ.
అది అయిన తర్వాత ఇంకా ఏం చేద్దామండి, ఇంకా అయిపోయిందనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా అందరూ కూడా సోనియా మ్యాటర్ అయిపోయింది. ఇంకా ప్రేరణ వాళ్ళ విషయం, ప్రేరణ విష్ణుది ఆ ఎగ్ టాస్క్లో వచ్చి పతివ్రత క్యారెక్టర్ లెస్ పాయింట్ వస్తుంది కదా, సో ఆ పాయింట్ని తీసారు. ఆ పాయింట్ తీసి అక్కడ ఎవరిది రాంగ్ అనేసి చూపిస్తారు. అది అయిపోయిన తర్వాత సోనియాకి విష్ణుకి అండ్ ప్రేరణకి 5 eggs బిగ్ బాస్ పంపిస్తారు. సో మీరిద్దరు తినండి అన్నట్టు అక్కడ కొంచెం కామెడీ జరుగుతుంది, బాగానే ఉంటుంది. ఇంకా చూసాను అంటే టాస్క్లో ఏమైనా బాగుందా ఏంటి అని చూసామంటే ఏమీ లేదు, అంతకు మించి నాకు తెలిసి పెద్ద ఏం అనిపించలేదు అనమాట. ఇంకా పృథ్వీని ఓట్స్ యూజ్ చేయొద్దన్నాను, కానీ యూజ్ చేస్తున్నావు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అన్నట్టు పృథ్వీకి కూడా రెడ్ కార్డ్ చూపిస్తారనమాట. అండ్ వాళ్ళ పాయింట్స్ని తీసుకొని ఎగ్స్ని బ్రేక్ చేస్తారు నాగార్జున గారు. అండ్ విష్ణుకి కూడా వార్నింగ్ ఇస్తారు. సో నేను నీకు చెప్పాను సెకండ్ వీక్లోనే నువ్వు సోనియా అని మాట అన్నందుకు, సో స్టాప్ చేయి ఇంకా అనొద్దు అంటే ఇప్పుడు పతివ్రత అనే మాట వరకు వచ్చింది. ఇంకా పతివ్రత అనే మాట వచ్చేసరికి సో కంట్రోల్ చేసుకో విష్ణు అనేసి విష్ణుకి కూడా చెప్తారు. ఇంకా విష్ణు ప్రేరణ కూడా సారీలు చెప్పుకుంటారు. వాళ్ళిద్దరు విషయం అయిపోయినాక వాళ్ళు ఎక్స్ బ్రేక్ చేస్తారనమాట. వాళ్ళిద్దరు ఎక్స్ బ్రేక్ అయిన తర్వాత నాగార్జున గారు ఇంకా మణికంఠ మన అన్న పెద్ద మనిషి మణికంఠ అని లేపి, మణికంఠ దోశ ప్రేరణ ఎలా వేసింది అనేసి అడుగుతారనమాట. సో తను ఇంటెన్షనల్గా వేయాలి అనేసి లైక్ తను ఏదో వేసింది అన్నట్టు వేశాడు. సో మణికంఠ ఆ రోజు ఏ మాట అయితే మాట్లాడినాడో అదే పాయింట్ పైన నిలబడ్డాడు, మాట అయితే మార్చలేదు. ఇంకా నాగార్జున గారు కూడా వీడిని తెలుపు అన్నట్టు సైలెంట్ అయిపోయారనమాట. అక్కడ చూసారు అంటే ప్రేరణ అట్లా సో వాంటెడ్లీ చేయాలి అన్నట్టు చేయలేదు ఆ దోష విషయంలో. అండ్ హీట్ ఆఫ్ ది మూమెంట్లో విష్ణుప్రియకు అలా అనిపించడము అండ్ ప్రేరణ అలా వేయడము సంథింగ్ అది నార్మల్గానే హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి అట్లా ఆలోచించడం వల్ల మైండ్కి అలా వచ్చేస్తుంది. అదేం తప్పు లేదు. అక్కడ మనీ ఉండడం వల్ల ఆ ఇష్యూ పెద్దదైంది అనేసి అంటారు. మనీది కూడా ఏం లేదు, ఏదో వాళ్ళకి న్యాయం చెప్పాలి అనేసి చెప్తారనమాట. నాకైతే అది పెద్ద ఇష్యూగా అనిపించట్లేదు. తర్వాత మనీకి ఇంకొక సంథింగ్ చూపించడానికి ఇంకా కన్ఫెషన్ రూమ్కి పంపిస్తారు. అదే యష్మికి సారీ చెప్పడానికి మాటికి వెళ్ళి హక్ చేసుకుంటాడు కదా, మా యష్మికి అది నచ్చదు కదా, సో అది చూపించడానికి అందరి ముందర కాకుండా కన్ఫెషన్ రూమ్కి పిలిపించి సో మణికంఠకి చెప్తారనమాట. మణికంఠకి చెప్పినప్పుడు మణికంఠ రియలైజ్ అయ్యి సారీ ఇంకెప్పుడు రిపీట్ చేయను అన్నట్టు చెప్తాడు. ఇంకా నిఖిల్ 3 times చీఫ్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తాడు. కంగ్రాట్స్ చెప్పిన తర్వాత రేపు కలుద్దామని చెప్తారనమాట. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, ఎవరు ఎలిమినేట్ అవుతారో అందరికీ తెలిసిపోయింది. ఇంకేముంటుంది, సండే అంటే ఫండే కాబట్టి కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తారు. ఇంకా నామినేషన్స్ నుండి ఎలిమినేట్ చేస్తారనమాట.